గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. గోయింగ్ బ్యాక్ టు యువర్ చైల్డ్హుడ్ అంటే మాట్లాడుకోకుండా మనం డైరెక్ట్ యూఎస్కి వెళ్ళిపోయాం. సో ఎక్కడ మీరు ఏ ఊరు నుంచి? మాది వచ్చేసి భద్రాచలం నేటివ్. మా డాడీ వాళ్ళిద్దరు గవర్నమెంట్ టీచర్స్ అనమాట. సో వాళ్ళకి పోస్టింగ్స్ మారుతూ ఉంటాయి, ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి. సో మేము అటు ఇటు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాం. స్కూల్ స్కూల్ కూడా మారుతూ ఉంటాం. నేను ఈజీగా నా 10th వరకు ఒక 5-6 స్కూల్స్ కవర్ చేసేసి ఉంటాను. ప్రతిసారి అడ్జస్ట్ అవ్వాలి స్కూల్కి వెళ్ళిన ప్రతిసారి. అప్పుడు ఫ్రెండ్స్ కూడా తక్కువ ఉంటారు. నా 7th వరకు మాత్రం నేను అటు ఇటు తిరగాల్సి వచ్చింది. 7th నుంచి కాన్స్టెంట్ గా ఖమ్మంలో సెటిల్ అయిపోయాం. సో మమ్మీ వాళ్ళే ఎటు ట్రాన్స్ఫర్ అయిపోయినా వాళ్ళు అప్ అండ్ డౌన్స్ చేయడం స్టార్ట్ చేశారనమాట. కానీ అక్కడ ఇల్లు కట్టించేసుకొని మేము ఖమ్మం నుంచి సెటిల్ అయిపోయాం. అక్కడ నుంచి నా స్టడీ ప్రాపర్ మొత్తం ఖమ్మం అయిపోయింది. దాని ముందు చైల్డ్హుడ్ అంటే మీకు మనుగురు ఐడియా ఉంటుంది, ఏడుళ్ళ బయ్యారం అని చెప్పేసి భద్రాచలం అవతల అక్కడ అనమాట చైల్డ్హుడ్ అంతా. ఎలా ఉండేది అంటే మంచి మంచి స్టూడెంట్, బాగా చదువుకునే ఇద్దరం, నేను చెల్లి మంచి స్టూడెంట్స్. ఇంటర్లో ఇద్దరం ఎంపీసీనే తీసుకున్నాము. నేను సెంట్రల్ గవర్నమెంట్లో IIIT జబల్పూర్ మధ్యప్రదేశ్లో తీసుకున్నాను. మా చెల్లి వచ్చేసి IIT వారణాసి అనమాట, BH. బాగానే చదువుకున్నారు అయితే. అంటే బేసిక్ ఇది ఒకటి ఉంటుంది, పండిత పుత్ర పరమసుంఠ అని. మీరు పరమసుంఠులు కాదు, మీరు కూడా పండిత శిక్షలు అయ్యారు. ఇద్దరు పేరెంట్స్ ఇద్దరు గవర్నమెంట్ టీచర్స్ కాబట్టి అఫ్ కోర్స్ వాళ్ళు చాలా గైడ్ చేసి ఈరోజు మేము ఎంత దాకా నిల్చున్నామంటే వాళ్ళ స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళ, బాగా స్టడీ విషయంలో స్ట్రిక్ట్ గా ఉండేవాళ్ళు. అలా అని చెప్పి ఏ రోజు రుద్దేవాళ్ళు కాదు. నీకు ఎంతవరకు వచ్చింది అంతవరకు, రాంది మంది కాదు. మా డాడీ అదే చెప్తారు, వచ్చింది మంది రాంది మంది కాదు. రాంది మనం ఏం చేయలేము, మనకు వచ్చింది మనం తీసేసుకోవడమే, అంతే సింపుల్. బట్ కష్టపడి చదివించాలి, కూర్చోబెట్టి. మమ్మీ కొట్టేవాళ్ళు, డాడీ ఎప్పుడు కొట్టరు. డాడీ అంత స్ట్రిక్ట్ కదా, మమ్మీ మాత్రం స్ట్రిక్ట్ గా కూర్చోబెట్టి చదివించేది. మేడం అని పిలిచేవాళ్ళ చిన్నప్పుడు అంతే. సమ్మర్ వచ్చింది అని అంటే కూర్చోబెట్టేసేసి ఈ తెలుగు పేపర్ తీసుకొచ్చేసి, మమ్మీ వచ్చేసి తెలుగు టీచర్ అనమాట. ఓకే, తెలుగు పదాలు ఒత్తులు అన్నీ కూర్చోబెట్టి చాలా స్ట్రిక్ట్ గా అంతే. అందులో వెతకాలి, డిక్టేషన్ పెట్టేది. డిక్టేషన్ అంటేనే భయం మాకు. ఇవంతా చేసింది కాబట్టి ఇక్కడ దాకా వచ్చాం. మా ఫాదర్ వచ్చేసి మ్యాథ్స్ టీచర్ అనమాట. సో మేము మంచిగా ఎంపీసీలో మూవ్ ఆన్ అయ్యామంటే వాళ్ళు హెల్ప్ చేయడం. లైఫ్ లో కావాల్సింది ఒకటి లెక్కలో, ఒకటి తెలుగు. ఇద్దరు ఉన్నారు అక్కడ. తెలుగు చాలా టఫ్ సబ్జెక్ట్, చాలా మందికి అసలు చదవడం రాదు ప్రాపర్ గా. ఒత్తులు పైన ఒకటి. ఇంగ్లీష్ మీడియం లో తెలుగు అంటే చాలా కష్టం. అండ్ అనదర్ విషయం ఏంటంటే మ్యాథ్స్. నేను కొంచెం బ్యాకే, మా చెల్లి మాత్రం మ్యాథ్స్ లో చాలా ఇది ఉండే. మా డాడీ ఏం చేసేవాళ్ళంటే రేపు ఇది సబ్జెక్ట్ ఉందనగానే క్లాస్ ముందు రోజు నాకు నేర్పించి పంపించేసేవాళ్ళు. నాకు ఈజీ అయిపోయేది అనమాట. అలా 10th ఇంటర్ గెట్ ఆన్ అయిపోయాం. బీటెక్ ఖమ్మంలోనే, మొత్తం ఖమ్మంలోనే. బీటెక్ కోవిడ్ వచ్చేసింది. బీటెక్ కోవిడా? మేము 1 year జాయిన్ అయ్యాము. ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది, కోవిడ్ పడ్డది. కోవిడ్ పాస్డ్ అవుట్. ఇప్పుడు కోవిడ్ పాస్డ్ అవుట్ అంటేనే భయం అందరికి. స్టడీ అక్కడే చాలా లాస్ అయిపోయాం అనిపించింది. అక్కడ స్టార్ట్ చేసాం ఏంటి, ChatGPT అన్ని ఓపెన్ గా చెప్పుకోవడమే కదా, అందరం హెల్ప్ చేసుకోవడం క్వశ్చన్స్ కి. అలా కొంచెం కోవిడ్ పాస్డ్ అవుట్ తర్వాత మళ్ళీ ఎంఎస్ చేద్దామని. కోవిడ్ పాస్డ్ అవుట్ అవ్వలేదు. నేను 3rd year రాగానే కోవిడ్ అయిపోయింది. నేను 3 to 4-1-4-2 మళ్ళీ కాలేజ్కి వెళ్ళిపోయాను అనమాట. తర్వాత నాకు ఎంఎస్ ప్లాన్ ముందు నుంచే ఉండింది. సో 4-2 నుంచి ప్లాన్ స్టార్ట్ చేసాము. నేను ఇమీడియట్ గా నాది అయిపోయిన తర్వాత అండర్ గ్రాడ్యుయేట్ నేను ఎమ్మటే మాస్టర్స్కి వెళ్ళిపోయాను. ఒప్పేసుకున్నారు ఇంట్లో? వాళ్ళకు ఉండింది పంపించాలని. మేమిద్దరమే అమ్మాయిలం. ఏ రోజు వాళ్ళకి ఏంటంటే బాగా చదివించాలి, ఇంకా ఇంకా బాగా పొజిషన్లో చూడాలి. నాకు ఈ చిన్నపాటి ఒక ఫెమినిజం మన క్యారెక్టర్ స్టార్ట్ అయింది మా ఇంట్లో వాళ్ళ వల్ల అనమాట. అమ్మాయిలు ఎక్కడ తగ్గొద్దు, ప్రతి దానికి ఇది ఉండాలి. మా మమ్మీ మెయిన్గా, మా మమ్మీకి 18 yearsకే పెళ్లి చేసేసారనమాట. సో తనకి ఏంటంటే బాగా లేదు, 26-27 వరకు పిల్లలు బాగా చదువుకోవాలి, ఇంకా హైయర్ స్టడీస్ చేయాలి, వాళ్ళు ఒక మంచి పొజిషన్లో ఉన్న తర్వాత పెళ్ళి అవన్నీ అప్పుడు సెకండరీ అన్నట్టు. సో వాళ్ళదే ప్లాన్, నేను మాస్టర్స్కి వెళ్ళాలి అని చెప్పి. వాళ్ళే నన్ను ఒప్పించి నువ్వు చేయగలుగుతావు, మేము ఉంటాం వెనక అని చెప్పి పంపించారు. సడన్లీ ప్లాన్స్ అన్నీ చేంజ్ అయిపోయినాయి, ఇప్పుడు వచ్చేసారు. ఏంటి నెక్స్ట్ అనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా? గాడ్స్ ప్లాన్ అనిపిస్తుంది నాకైతే. వైషు గారు, నాకు జనరల్గా దేవుడి మీద అంత నమ్మకం ఉండేది కాదు, భయం ఉండేది. మా మమ్మీ పూజలు బాగా చేస్తుండే. నేను నా మాస్టర్స్లో 4-2 సెమిస్టర్లో 2 months సెమిస్టర్ స్టార్ట్ అయిపోయింది. నేను రిటర్న్ వచ్చేయాల్సి వచ్చింది, ఎమర్జెన్సీ మీద వచ్చేసాను. మా చెల్లి IIT వారణాసిలో చదువుతుంది అని చెప్పాను కదా, అప్పుడు తను కంటిన్యూ చేస్తుంది. ఎక్కడికి వెళ్ళినా నాకు అసలు సెట్ అవ్వట్లేదు. ఈ కాన్స్టెంట్ భయం అనే ఫీలింగ్ ఒకటి ఉండిపోయింది. నేను ఇమీడియట్గా వారణాసి వెళ్ళాను మా చెల్లి దగ్గరికి. ఏదో మార్చేసింది నన్ను అక్కడ. ఆ శివుడి మాయనో లేకపోతే ఏంటో ఎంత పిచ్చి పట్టుకుందంటే నాకు, ఇంకా ప్రతిదానికి శివుడి లీలే, ఆయన ప్లానే, ఆయన వల్లే వచ్చానేమో, మేబీ అక్కడ నేను ఫిట్ అవ్వనేమో, ఆయన వల్లే ఆయన పంపించేశాడేమో అనే ఒక థాట్ ఎప్పుడు. సో అది గాడ్స్ ప్లాన్ కాబట్టి ఎక్కువ వర్రీ ఏం అవ్వలేదు. నెక్స్ట్ ఏంటి అని ఆలోచించాల్సిన
సిచ్యువేషన్ అంటే మేబీ మాస్టర్స్ డిగ్రీ నా చేతిలో ఉంది, నేను మధ్యలో డిస్కంటిన్యూ చేయలేదు కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత దానికి వాల్యూ ఉంటుంది అఫ్ కోర్స్ ఖచ్చితంగా. సో ఆ ధైర్యంతోనే వచ్చేసాను, ఏదైతే అదైంది చూసుకుందాం అన్నట్టు. వారణాసి అనుకోకుండాను, అనుకున్నది తెలియకుండాను చాలా మంది లైఫ్ ని మార్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ, మీరు వెళ్ళాక ఒకలా ఉంటారు, అక్కడ నుంచి వచ్చాక ఒకలా ఉంటారు. బట్ వై, హౌ అంటే ఏంటి అంత స్పెషల్ అబౌట్ ఆ వారణాసి? స్పిరిచువాలిటీ ఏం మార్చేస్తుందో నాకు తెలియదు. నాకు చాలా లక్కీ అనిపిస్తుంది. మా చెల్లి 4 years అక్కడే చదివింది చూసారా, వారణాసి దగ్గరే. ప్రతిరోజు గుడికి వెళ్తుంది, ప్రతిరోజు గంగా ఆరతి ఆయన చేస్తుంది. అసలు అంత దగ్గర నుంచి దగ్గర చూడడం, నుంచి గంగా అక్కడే ఆరతి చదువుకుంటూ చూసుకోవడం. అసలు చాలా మార్చేసింది ఇలా నా లైఫ్. నాది నా థాట్ ప్రాసెస్ ని, అసలు దేవుడి మీద నమ్మకం గానీ అంతా అది అదే హైలైట్ ఏంటంటే స్పిరిచువాలిటీ మీద అంత పెద్ద నమ్మకం లేకుండా వెళ్ళేసొద్దాం వెళ్ళేద్దాం అనుకున్న ప్రతి ఒక్కరికి మారిపోయారు. మారిపోయి వస్తారు. అదే కదా. అందులో నేను ఫస్ట్ ఎగ్జాంపుల్. ఉమ్. ఖచ్చితంగా చాలా, అసలు అది చాలా మార్చేసింది. ఇప్పుడు ఆ డిసిషన్స్ మేకింగ్ కానీ ఏదైనా, ఇప్పుడు ఏదైనా ఒక ధైర్యం ఉందంటే దేవుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, శివే చూసుకుంటాడు, చూసుకుంటాడు. ఆయన ఉన్నాడు, నాకు ఏంది ఇవ్వలేదు ఇది ఇంకా. ఇచ్చాడంటే దానికి ఆయన ఆ, కూడా ఆయన ఎక్కడో ఉంటాడు. సాల్వ్ చేసేస్తాడని ఒక నమ్మకం వచ్చేస్తుంది. అది ఉంటే ఇంకా ఏంటంటే అన్ని దాటేసుకుని వెళ్ళిపోతాం అనే ఒక ధైర్యం, దాటకపోయినా దాటిపిస్తాడేమో అనే ఒక ధైర్యం అది అది ఉంటది. వచ్చేస్తుంది. అక్కడ ఫిట్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ ఇక్కడ పంపించాడు. తీసుకొచ్చాడు. అది ఇది ఒక సినిమాలో డైలాగ్ కూడా ఉంటది. అది బాగుంది, నేను ఆ ప్లేస్ లో కంఫర్టబుల్ గా ఉన్నానన్నంత మాత్రాన నువ్వు ఆ ప్లేస్ అక్కడ లో ఫిట్ ఫిట్ అవుతావని అవుతావని అర్థం కాదు. అని ఎగ్జాక్ట్లీ, చెప్పేసి. అలాంటి చూసినప్పుడు నిజమేనేమో, ఇప్పుడు మీరు యూఎస్ నుంచి వచ్చేయాల్సి వచ్చింది అంటే అక్కడ మేబీ మీరు ఫిట్ అవ్వట్లేదేమో, అంతే. ఇక్కడ మీకు బెటర్ ఇంకా ఫ్యూచర్ ఉందేమో. చూసుకుంటే ఇప్పుడు నేను సోషల్ మీడియాలో వెళ్ళాలన్నా నాకు యూఎస్లో అంత ఉండదు. నాకు కొలాబరేషన్స్ కానీ ప్రమోషన్స్ కానీ ఏమున్నా సరే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు లైఫ్ ఉంటుంది. ఇంట్లో యాక్సెప్ట్ చేశారు ఇలా విషయంలో. సో చూసుకుంటే దేవుడు ఎవరు అప్పించాడేమో ఈ విధంగా అనిపిస్తుంది. సో యాజ్ యూ సెడ్, ఇంట్లో యాక్సెప్ట్ చేశారంటే ఇంట్లో ఇద్దరు గవర్నమెంట్ ఇచ్చేసి బేసికల్లీ మంచి స్టడీస్ మీది. అసలు ఇన్స్టాగ్రామ్ అనేది ఒక డిఫరెంట్ ప్రపంచం. అవును. ఇప్పుడు ఏంటంటే పాజిటివ్ గా మనం ఇంట్లో ఉన్న వాళ్ళు మనకు నచ్చలేదంటే వాళ్ళకి నచ్చలేదో చెప్పుకోవచ్చు. బయట వాళ్ళు మిమ్మల్ని అనొద్దు అని చెప్పడానికి మీకు లేదు రైట్. సోషల్ మీడియాలోకి వచ్చారు అంటే వాళ్ళ ఇష్టం, నెగిటివ్ గా అనొచ్చు, పాజిటివ్ గా అనొచ్చు, ఏదైనా అనొచ్చు. మనం వాళ్ళ చేతిలో ఒక రైట్ ఇచ్చేసినట్టు. ఎలా జరిగింది ఆ ప్రాసెస్? ఫస్ట్ అంతా చెప్పలేదు నేను అసలు. బేసికలీ నేను అసలు సోషల్ మీడియా స్టార్ట్ చేసినప్పుడు భయంగానే ఉండింది అనమాట. పబ్లిక్ పెట్టాలన్నప్పుడు చాలాసేపు ఆలోచించి జస్ట్ ర్యాండమ్గా ఒక పవన్ కళ్యాణ్ వీడియో పెట్టాను. అది 5 మిలియన్ వెళ్ళిపోయింది. వెంటనే 3000 4000 సబ్స్క్రైబర్స్ వచ్చేసారు, ఫాలోవర్స్ వచ్చేసారు. స్టార్ట్ అయిపోయింది భయం. ఇంట్లో చెప్పాలి, ఎలా ఒప్పుకోరు, ఖచ్చితంగా ఒప్పుకోరు. ఎందుకంటే అఫ్ కోర్స్ గవర్నమెంట్ ఇచ్చేస్తున్న బ్యాక్గ్రౌండ్, పద్ధతిగానే చదివించాలి, పద్ధతిగానే ఉంచాలి, సోషల్ మీడియా యాక్టింగ్ ఇదంతా వద్దు, మనకి సెట్ కాదన్నట్టే అంటారు. చిన్నగా వదిలేను ఒక రాయి మా మమ్మీకి, ఏదైనా చేద్దాం మమ్మీ, నేను సోషల్ మీడియాలో ఇట్లా వెళ్దాం అనుకుంటున్నాను యూట్యూబ్కి అని చెప్పి. నో వద్దమ్మా, మనకు సెట్ అవ్వదు, నువ్వు మాస్టర్స్ చేసుకో, చదువుకో, తర్వాత ఇంకేమైనా స్టడీ చేసుకుని జాబ్ చేసుకుని పెళ్లి చేస్తాం, వద్దు అని. ఏదైతే ఈ డిప్రెషన్ ఫేస్ వచ్చింది అని చెప్పాను సార్, డాక్టర్ నాకు ఒకటి చెప్పారు, నీకు నచ్చింది చేయి, మనం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు, నీకు నచ్చింది అనిపించింది అని. నేను ఇప్పుడు కూడా ఇదే చెప్తున్నాను మీకు, ఇప్పుడు చూస్తున్న వాళ్ళు కదా, ఈ రోజు ఉంటామో రేపు ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు, మీకు నచ్చింది చేసేసేయండి, దానికోసం ఎంతైనా ఫైట్ చేయండి. నేను ఇంకా చెప్పేసాను డైరెక్ట్గా, నాకు ఇట్లా ఒకటి ఉంది, నాకు 50K ఫాలోవర్స్ ఉన్నారు, ఇన్ని మిలియన్ వీడియోస్ ఉన్నాయి, నా కంటెంట్ ఇలాంటిది, నేను ఏ రోజు వల్గర్ కంటెంట్ పెట్టను, ఏది లేదు, నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది, మీరు ఓకే అంటే నేను కంటిన్యూ చేసుకుంటాను, సో దట్ అందులో అన్న కొంచెం బిజీగా పడితే దీంట్లోంచి బయటపడగలుగుతాను అని చెప్పేసి. ఒక 2 రోజులు ఆలోచించారు, దే వాస్ లైక్ ఓకే కానిచ్చేసి అని చెప్పి కొలాబరేషన్ స్టార్ట్ అయ్యాయి. ఇంకా అప్పటి నుంచి ఇంకొంచెం రీచ్ ఎక్కువ అయిపోయింది. దానికి ముందు కొలాబరేషన్స్ యాక్సెప్ట్ చేయాలంటే ఇప్పుడు వాళ్ళు పంపించిన ప్రోడక్ట్ ఇంటికి రావాలి, ఏంటిది అని అడుగుతారు. సో దానికోసం నేను చాలా కొలాబరేషన్స్ ఆపేసేదాన్ని అనమాట. తర్వాత మెల్లగా ఓకే అయిన తర్వాత ఎవ్రీథింగ్స్ గుడ్ ఒప్పుకున్నారు అనమాట.